శ్రీరామ పితృవాక్యపాలన కళా శ్రీధామ సన్మానుషాధ్వా రామా సుగుణాభిరామ వర సీతారామ కళ్యాణమన్బేరన్ కావ్యము వ్రాయబూనితి సీతారామ కళ్యాణమన్బేరన్ కావ్యము వ్రాయబూనితి ఇదే నీ గాథ నీలీల నించేరన్ గోరితి దైవమా ఇనకుల శ్రీరామ పాలింపుమా నించెరన్ గోరితి దైవమా ఇనకుల శ్రీరామ పాలింపుమా. అంటే శ్రీ కోట రాజశేఖర్ గారు ఆయన సంస్కృత విద్వాంసులు అల్లూరు జూనియర్ కళాశాలలో పనిచేస్తూ ఉండారు. మొదటి నుంచి కూడా కవిత్వం ఉండడానికి అది పుట్టుకతో వచ్చిందని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే అవధానాలు కూడా చేస్తూ వచ్చారు, అష్టావధానాలు కూడా చేస్తూ వచ్చారు. దేవుడు పాల్గొన్నాను. తర్వాత శంకరాభరణం అనేటువంటి దాంట్లో ఒక వెబ్సైట్ వారు సమస్యలు ఇస్తూ ఉంటే ఆ సమస్యలు పూర్తి చేస్తూ ఉండేవారు, ఇంట్లో సమస్యలు పట్టించుకోకుండా. కాబట్టి అట్లా ఆయన ఎన్నో ఆ సమస్యలను పూర్తి చేస్తూ సరదాగా చెప్తున్నాను. కాబట్టి నిరంతరం ఆ ధోరణి ఉండేవాడు, అందరూ చెప్తున్నాను. తర్వాత ఏదైనా పుస్తకం రాసే బాగుంటుంది మామూలు కొంతమంది సలహాలు ఇస్తే వారు సీతారామ కళ్యాణం రాయాలని భావించారు. సత్సంకల్పం కలిగింది వారికి. ప్రతిరోజు కూడా అంటే ఎంత కష్టపడుతుందో నేను చెప్పడానికి మాత్రం చేయలేదు. చీకటి 4-5 లేస్తారు, శుభకాంతి వెళ్ళినటువంటి పద్యం రాయడం, దాన్ని మళ్ళీ తాత్పర్యం రాయడం, దాన్ని అంతా మళ్ళీ వెబ్సైట్లో సెల్లో పెట్టడం, ఆన్లైన్లో మళ్ళీ దాన్ని కమ్మగా గానం చేయడం, ఆ గానాన్ని కూడా దాంట్లో జోడించి వారు ఎంతో మందికి ఆనందాన్ని కలిగించారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నిజంగా పద్య భారతిలో ఉండేటువంటి అనేక మంది 100 మంది 200 మంది ఉన్నారు దాంట్లో పద్య భారతి వెబ్సైట్లో. వారందరూ కూడా రోజు చదివి రాజశేఖర్ గారిని అభినందిస్తూ ఉండేవారు. అందరితో పోలే సీతారామ కళ్యాణం ఒక వెబ్సైట్ పెట్టి ఎవరైతే రాముడి మీద ఆసక్తి ఉంటుందో, భక్తి ఉంటుందో, కవితా సంపద ఉంటుందో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి తోచిన పద్యాలు రాయమని చెప్పి శ్రీ రామ నామ అమృతాన్ని తాను డోరణమే కాక అందరి చేత కూడా డోరణం అందరి చేత అందించడం కూడా చేశారు. నిజంగా అటువంటి సత్కవి, నిరంతర సాహితీ సమాలోచనలు ఉండేటువంటి వారు శ్రీ కోట రాజశేఖర్ గారు. వారు రామాయణం బాలకాండని పుస్తకంగా రాశారు. ఇంకొక విశేషం ఏమిటంటే శ్లోకములు, పద్యము, తాత్పర్యం ఉండేటువంటి గ్రంథం ఒకటి, పద్యములు మాత్రమే ఉండే గ్రంథం ఒకటి, వచనం ఉండే గ్రంథం ఒకటి, మన సీడీలు ఇలా అనేక రూపములలో ఆ రామ కథను వారు ప్రచారం చేస్తున్నారు. ఇంత కష్టపడినటువంటి వారికి మన సభ సందర్భంగా పద్య సారస్వత పరిషత్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మనం సత్కరించుకోవడం మన కనీస కర్తవ్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు శ్రీ పోలవరపు లక్ష్మీనరసింహరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చిన అతిథుల్ని ఆహ్వానించవలసింది కోరుతున్నాం. అలాగే మా సంస్థ గౌరవ సలహాదారులు భారతాన్ని తెలుగులో గద్య రూపంలో రాశారు, శతావధానులు, ఇంకా ఎన్నో గ్రంథాలు రాశారు, ఎంతోమందికి సలహాలు ఇస్తూ ఉంటారు. తిరుపతి దేవస్థానం వారు ఆహ్వానం మేరకు గ్రంథ పరిష్కరణ, అన్నమయ కీర్తనల యొక్క సారాంశం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శతావధాన శ్రీనివాసులు గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. డాక్టర్ సోడం శ్రీనివాసులు గారు వారు ప్రిన్సిపల్గా పనిచేసి యువరేమి రిటైర్ అయ్యారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఇక నిరంతరం మా వెన్నుదండి మాకు ఉత్సాహాన్ని కలిగిస్తూ తెలుగు భాష అంటే మక్కువను పెంచుకుంటూ ప్రపంచ తెలుగు సమాఖ్యలో సభ్యులుగా ఉండి నెల్లూరు ప్రాంతానికి చైర్మన్గా ఉండి అనేక సభలు సమావేశాలు జరుపుతూ
నెల్లూరు సింహపుర సీమలో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి వారు శ్రీ బలరామ నాయుడు గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ దేవస్థానం ప్రెసిడెంట్ వారు రావాల్సి ఉంది, రాలేదు. రామచంద్ర ప్రసాద్ గారు రాలేదు. అలాగే టి రామన్న గారు తెలుగు పండితుల పరిచయం గారు కూడా మీకు వారు రాజశేఖర్ గారితో చదువుకున్నారు. వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రండి. ఇక్కడ పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు కొద్దిగా బాగుండదు కదా, అందువల్ల ఈనాటి రచయిత శ్రీ కోట రాజశేఖర్ గారు వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు రావాల్సింది కోరుతున్నాం. మా పంచసారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శులు పండితులు డాక్టర్ చూపుడు వెంకటేశ్వరరావు గారు సంచాలకులు వారిని కూడా వేదిక అలంకరిస్తున్నారు. సరే, కార్యక్రమం పద్యాలకు ప్రార్థన కూడా చేశారు. మొదట మా శాఖ అధ్యక్షుడు నెల్లూరు శాఖ అధ్యక్షులు పోలవరపు లక్ష్మీశ్వర గారి మాట్లాడమని కోరుతున్నాం. సభకు నమస్కారం. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ వేదికలో మేము సభ జరుపుతున్నాం. కరోనా ప్రభావం వల్ల బయటకు రావాలంటే కూడా భయం వేసేటువంటి పరిస్థితి. అందరూ సీనియర్ సిటిజన్సే అయినప్పటికీ రాముడు వెళ్ళనుకుంటారని చెప్పి థర్డ్ వేవ్ తర్వాత దీన్ని మొదలుపెడుతున్నాం. అందులో మా సభ్యులు అవధాని కూడా రాజశేఖర్ గారు శ్రీమద్ రామాయణంలో నుంచి బాలకాండని దాన్ని మా సూరం శ్రీనివాసులు గారు వారి గురువులు అలాగే కందిశంకరయ్య గారు వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఇక్కడ 5 రకాలైనటువంటివి ఆవిష్కరించబడుతున్నాయి. మా ఇంతకుముందే మా వెంకటేశ్వరరావు గారు చెప్పారు, అన్నగారు ఇంట్లో ఉన్నటువంటి సారాంశాలు కోల్పోతారు. తర్వాత దాని గురించి చెప్పడం అంటే మన చరిత్ర చాలనం అవుతుంది. ఎట్లయితే నేను కొంచెం సభ జరపాలా, ఎందుకంటే ఇది వారు గ్రంథాలు రాసి మొట్టమొదటి ఆవిష్కరణ ఇక్కడ చేస్తున్నాం. అంటే వేరే భద్రాచలంలో జరిగింది, మన జిల్లాలో మన సంస్థ ద్వారా ఉన్న వ్యక్తి చేత చేయించాలని చెప్పి నేను మా ప్రధాన కార్యదర్శి వారు మా గౌరవ సలహాదారు సూరం శ్రీనివాసరావు గారు పోయిన వారం అనుకొని దీన్ని 1 వారం లోపలే దీన్ని ఏర్పాటు చేసుకోవడం, వారితో మాట్లాడడం, వెంటనే వచ్చి ఇక్కడ అంగీకారం నేను మా కోశాధికారి సూరం చంద్రశేఖర్ గారు వచ్చి అధ్యక్షుల వారితో మాట్లాడితే వేదిక ఇస్తా ఉన్నారు. అలాగే ఇవన్నీ ఇతర కార్యక్రమాలను ఇస్తూ వేదిక మీద సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కూడా పెడతామని మూర్తిని, అది మా ఉత్సవ విగ్రహాలు కూడా దాన్ని అలంకరిస్తున్నారు. అది ఇంకా చాలా గొప్పది. ఇవన్నీ ఇక్కడ కాగానే మేము ఇక్కడ రామాయణ సప్తాహంలో మొదలు పెట్టేస్తున్నాం. 24 నుంచి 30 తేదీ దాకా రామాయణ సప్తాహం నడుస్తుంది. కొత్తగా 7 కారణాలు. ఆఖరి రోజున 4 గంటలకే సభ మొదలై ఉగాది కవి సమ్మేళనం, తర్వాత 6ంటికి మళ్ళీ ఉత్తరాఖండ నడుస్తుంది. కానీ పాంప్లెట్ వస్తుంది అందరికీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మెసేజ్ వస్తుంది. పాంప్లెట్ ఇక్కడ పెడతాము, పంచుతాం కూడా, బ్యానర్లు పెడతాం. అయితే ఇక్కడ గ్రంథ ఆవిష్కరణ కాగానే రామాయణ సప్తాహం మొదలవుతున్నదంటే వారు ఎంత ఆనందపడిపోతున్నారు. మా మిత్రుడు రాజశేఖర్ గారు సార్ గ్రంథావిష్కరిస్తున్నారు, మళ్ళీ బాలకాండ చెప్పే అవకాశం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈరోజు 12వ తేదీ, 24వ తేదీ వారే బాలకాండని ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనమాట. అట్లా మాకు నాగకావ్యంగా వారు చెప్తే తర్వాత 2వ రోజు చెప్పే వాళ్ళకి వెళ్ళిపోతాం. 2వ వాళ్ళు నేనే కాబట్టి దిట్టంగా ఉన్నాయో అనుకుంటాం. అందుకని వారు చెప్పిన తర్వాత 2వ వాళ్ళకి ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఆయన భావం రాగం కాలం అంతా చక్కగా కాలం చేస్తారు, మంచి వాక్య కాలం లాగా. ఇంకా 2 మాలంతా వచనం అనమాట. అయితే ఉపన్యాసకులుగా
నేను ప్రాథమిక పాఠశాలలో 1వ క్లాస్ టీచర్ నుంచి యూపీ స్కూల్లో హై స్కూల్లో సైన్స్ మాస్టర్గా నెల్లూరు జిల్లాలో పనిచేసి తర్వాత డైట్స్లో టీచర్ ఎడ్యుకేటర్గా సెలెక్ట్ అయ్యి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో లెక్చరర్గా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా, ప్రిన్సిపాల్గా కూడా పనిచేసి 1వ క్లాస్ నుంచి టీచర్ ఎడ్యుకేటర్గా ఉండి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను. అయినప్పటికీ ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్నగారితో పరిచయం అయిన దానివల్ల సుబ్బారావు గారు అలాగే మా మిత్రుడు సూరం చంద్రశేఖర్ గారు అందరం కలిసి పద్య సారస్వత పరిషత్ అని 2018లో ఏర్పాటు చేశాం. ఆ రోజు నుంచి నేను తొలి అడుగులు వేస్తే సాహిత్యంలో నేను 4 ఏళ్ల బాలుండే. వాళ్ళందరూ తిట్టారు, అందరూ సాంస్క్రిట్లో డాక్టరేట్ చేశారు, తెలుగులో ఎంఏ, వారు డాక్టరేట్ తెలుగులో. వీరు అందరూ అవధానులు. శతావధానికి మురళీకృష్ణ గారు ఎల్ఐసీలో పనిచేస్తారు, అద్భుతమైన వ్యక్తి. అష్టాధానంగా శతావధానం కూడా చేశారు, వీరు శతావధానులే. వీళ్ళందరూ మధ్యన నేనేదో కాస్త చిన్న దీంట్లో తెలుగు సబ్జెక్ట్ లేదు, సైకాలజీ లెక్చరర్గా పనిచేసి తర్వాత దీంట్లో వచ్చి నిలదొక్కుని ఇప్పుడే తప్పుటోళ్ళు వేస్తున్నాను. వీళ్ళందరికంటే నేను చిన్నవాడిని, వయసులో పెద్దవాడినైనా ఆ కాలంలో వీళ్ళకంటే లావుగా ఉన్నా సాహిత్యంలో నేను చిన్నవాడిని, బాలుడిని. మాకు ఇక్కడ గురువులు 3 గురువులు ఉన్నారు. బాబాయ్ గారు, ఊరిపిండి వెంకటేశ్వర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే సూరం శ్రీనివాసులు గారు. వీరి కాలంలో నేను ఉన్నానని చెప్పుకోవడానికి ఎప్పుడు గర్వపడతాను. ఎందుకంటే వారు ఏంటో ఇప్పుడు చెప్పారు, ఏది భారతాన్ని 1,03,000 శ్లోకాలు తెలుగులో అనువాదం చేశారు. వారి మిత్రులు కొంతవరకు చేశారు, కానీ ఎక్కువ శాతం మీరే చేసి, అలాగే టీటీడీలో ప్రస్తుతం అన్నమాచార సంకీర్తనలు ఉంది, వారన్నిటికీ భాషలు వస్తున్నారు, చాలా వాటిని చేశారు. ఈ హడావుడు నేను కవలోడు మర్చిపోయించాను, అందుకే నేను చదవమంటే కూడా పరిస్థితి నాకు ఇబ్బంది, మాట్లాడమంటే ఇబ్బంది లేదు కాబట్టి అది కొనసాగిస్తున్నాను. ఇక్కడ మిత్రులు కూడా వచ్చారు, అందరూ సంతోషం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా కార్యదర్శి వారిని తర్వాత కొనసాగించవచ్చు జరుగుతుంది కాబట్టి ముందు గ్రంథావిష్కరణ జరుపుతాము. మా సంస్థకు ఆప్తులైనటువంటి వారు నిరంతరం సహకారం అందించేటువంటి శ్రీ నలుగోల బలరామనాయుడు గారు గ్రంథాన్ని ఆవిష్కరారు. గ్రంథ సంపుటన ఇక్కడ ఎక్కేసినటువంటి పెద్దలందరికీ, సాహిత్య అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పద్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన కోట రాజశేఖర్ గారు రచించిన సీతారామ కళ్యాణ గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరింపబడుతుంది. దానికి నన్ను ఆహ్వానించడం, శ్రీరామనవమి ఇంకా కొద్ది రోజుల్లోనే 1 నెల లోపలనే శ్రీరామనవమి వస్తుంది. ఆ సందర్భంగా ఈ సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ శ్రీరామ మందిరంలో దాన్ని ఆవిష్కరించడం ఎంతో, ఇక్కడ వచ్చిన వారికి, ఆ 4 మాటలు విన్న వారికి ఎంతో ఆనందకరం, ఎంతో శుభదినం కూడా. అటువంటి రాజశేఖర్ గారి ఉపన్యాసాలు ఎన్నో విన్నాను. ఆ పద్య కళా పరిషత్తులో కూడా మంచి వక్త. ఆయన మాట్లాడుతున్నా ఒక పద్యం పాట పాడుతున్నా ఇంకొద్దిసేపు పాడితే వినాలని ఉండేటువంటి అంటం అయింది. అటువంటి ఈ సందర్భాన్ని మా పద్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ గ్రంథావిష్కరణ జరగడం నేను ఎంతో సంతోషిస్తూ సెలవు. లలితా మహాత్రిపుర సుందరియే నమో నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయన మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్ఫుటం భీమాపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్నజనకం దత్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికామ శ్రీరస్తు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ నమో నమః. మురుగరాజు అందరికీ నమస్కరిస్తున్నాను, క్షమించండి. మీరందరూ లలితాంబికా స్వరూపులను ఉద్దేశిస్తూనే లలితాంబిక యొక్క స్తోత్రంతో ప్రారంభించారు కాబట్టి మీకు అందరికీ నమస్కరించినట్లే భావించుకోండి. పూర్తులైనటువంటి వారి పట్ల నాకు కృతజ్ఞత భారంతో నా హృదయం పొంగిపోతోంది. 1,00,000 శ్లోకాలకు తెలుగు అనువాదం చేశారట. రాజశేఖరుడు నా క్లాస్మేట్, నాకంటే 5 సంవత్సరాల చిన్నవాడు. ఈయన కుంభావ సరస్వతి గారు నాకు అనేక దర్శనమిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆహూతులైన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క స్వరూపంగానే
విషయాన్ని భవిస్తూ ఉన్నాను. ఇక విషయం ఏంటంటే మృగరాజు గర్జిస్తే చిన్న చిన్న మృగాలు పారిపోతాయి, ఏనుగులు పారిపోతాయి. రాజశేఖరుడు గర్జిస్తే ఏమవుతుంది? భర్జనం భవబీజాన. అది ఎందుకు చెప్తున్నాను, అక్కడి నుంచి తెచ్చారనుకోవద్దండి. అందులో పుస్తకాలు మా మిత్రుడు పూజ్యులు ఇప్పుడే ఇచ్చారు నా చేతికి, కాబట్టి ఇంకా పుస్తకం ఓపెన్ చేయలేదు నేను. రాజశేఖరుడు గర్జిస్తే, మృగరాజు గర్జిస్తే చిన్న చిన్న జంతువులు పారిపోతాయి. కానీ రాజశేఖరుడు గర్జిస్తే జంతువులు లేక మూడు విధములైనటువంటి క్రియలు జరుగుతాయి ఆ గర్జనానికి. భర్జనం భవబీజానం, భర్జనం భవబీజానం, ఆర్జనం సుఖ సంపదం, తర్జనం యమదూతానం, రామ రమేతి గర్జనం. రాముడు 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 పద్యంలో ఇప్పుడే చూశాను. ఈ ఒకసారి రాముడు చాలు, ఆ తర్వాత అతడు అని సర్వనామం వేసుకోవచ్చు, కానీ అది ఇష్టం లేదు. రాముడు 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 3 సార్లు రామ 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 అంటేనే సహస్రనామంతో సమానమవుతుందని వేదవ్యాస మహర్షి చెప్పాడు కదా. రామ 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 రా రా 2 అక్షరాలు. ఎర్రవరంలో అది మీకు తెలిసిన విషయం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఏమైనా చెప్పాలి తప్పన ఒకటి. ఎర్రవ అనేటువంటి వాటిలో నా 2వ అక్షరం, మా 5వ అక్షరం మాలో రా మా రా ఇంటూ మా 2 ఇంటూ 5 ఇది 10 ఇంటూ రామ ఇంటూ రామ ఇంటూ 10 ఇంటూ 10 10 10 100 100 10 1000. సహస్రనామ తత్తుల్యం అంటే విష్ణు సహస్రనామంతో సమానం కావచ్చు, లేదా రామనామాన్ని 1000 సార్లు స్మరించినంతటి పుణ్యం కూడా కావచ్చు. అలా వ్యాఖ్యానిస్తున్నాను. విష్ణు సహస్రనామం పఠించినంతటి పుణ్యమైనా కావచ్చు, అది అవుతుంది. రామనామాన్ని 1000 సార్లు జపించుట వల్ల కలిగినటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. భర్జనం భవబీజానం, భవబీజాన్ని పూర్తిగా కాల్చివేస్తుంది, విచ్ఛేదం చేస్తుంది. అమ్మ యొక్క చనుబారం మరి ఇంకా తాగడు. రామనామం అనే గర్జన చేసేటువంటి వాడు. ఆర్జనం సుఖ సంపదను ఆర్జిస్తాడు, యమదూతలను బెదిరిస్తాడు, తర్జిస్తాడు. ఇది తర్జనే లేదు, యమదూతను తర్జిస్తాడు రామరామ అనే గర్జనం. ఈ విధంగా ఈయన రాసేటువంటి పద్యాలలో ఒకటి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ సుమతి అనే పదం పడింది. ఆయన తెలియకుండా వాగ్దేవి ఆ విధంగా పలికించింది. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తనే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని సుందర పూర్వ సంధ్య అమరే, పూర్వ సంధ్య అమరనేది ప్రవర్తిస్తున్నది. దృశ్య మా ఆహ్వానాన్ని మన్నించి వారు పెద్దవారైనప్పటికీ కూడా ఓపిక చేసుకొని చేశారు. ప్రత్యేక కళా పరిషత్ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో సాహిత్య సేవ చేసినటువంటి వారు. వెంకటగిరి కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు. శివగామి అనే పుస్తకం కూడా రాశారు. శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు గ్రంథ త్రయం విషయం ఉంటైనప్పటికీ కూడా 3 విషయములుగా 3 రూపాల్లో దాన్ని ప్రింట్ చేశారు వారు. ఈ ప్రింటింగ్ కూడా శ్రీ అడవికొండ వెంకటేశ్వర్లు గారు USA వారు ఆర్థికంగా సహకరించారని చెప్పి వారు రాజశేఖర్ గారు చెప్పారు. ఎవరు అడిగింది కాదు, ఆ రామచంద్రుడే ఆయన రూపంలో వీరికి సహకరించినట్టుగా మాకు అర్థమవుతుంది. చాలా సంతోషం. దాంట్లో ఒక గ్రంథముల యొక్క సమూహాన్ని శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు ఆవిష్కరిస్తారు.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. బృందావరావు గారు వెలుగు రండి. బృందావరావు గారు రండి. తర్వాత మా ఉపాధ్యక్షుడు, మా సహాయ కార్యదర్శి గారు, కోశాధికారి అందరూ రండి. వేదిక మీదకి రండి. ఆహ్వానిస్తున్నారు. రూపాయల నోటు గ్రంథం శ్రీ నల్గొండ బలరావు నాయుడు గారు ఆవిష్కరిస్తున్నారు. శ్రీ కొండ మురళీకృష్ణ గారు, అన్నవరం గారు, లక్ష్మీనారాయణ గారు రండి. కొండ మురళీకృష్ణ గారు, అన్నవరం గారు, అన్నవరం లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు రండి. జయప్రసాద్ గారు జయప్రసాద్ ఆమె గారు చూస్తున్నారు చూస్తున్నారు. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర శివకుమార్ గారు రండి. పొగ్గర రాధాకృష్ణమూర్తి గారు, గోవిందాచార్య గారు రండి. అమ్మాదేవరావు గోవిందాచార్య గారు, కోట శ్రీరామమూర్తి గారు, మనం సుబ్రహ్మణ్యం గారు, మనం సుబ్రహ్మణ్యం గారు రండి. తర్వాత ఇస్తాను. శ్రీని ఆవిష్కరించమని కోరుతున్నాం. కోశాధికారి శ్రీ సోరం చంద్రశేఖర్ గారు, మల్లెపాడు డైట్ కాలేజీలో లెక్చర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. శ్రీ సుబ్బారావు గారు రండి.
వైస్ ప్రెసిడెంట్ కోశాధికారి వారిద్దరూ కూడా ఈ సీడీని ఆవిష్కరించారు. వాడు వారికి ధన్యవాదాలు, వారికి ధన్యవాదాలు. శ్రీ పోలూరు హనుమత్ జానకిరామ శర్మ గారితో కలిసి వారు పనిచేశారు. ఉన్నప్పటికీ శ్రీ సత్యానంద ఆశ్రమంలో వారి వంతు సహకారాన్ని అందిస్తూ అనేక చక్కని ఉపన్యాసాలు ఇస్తూ వారు సాహిత్య ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఉన్నారు. మధ్య కళా పరిషత్ వలె మధ్య సారస్వత పరిషత్ అన్న కూడా వారు ఎంత అభిమానంతో ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ తన వంతు సహకారాన్ని ఆర్థికంగా అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. వారి మధ్య సారస్వత సమితి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమం అవధాని కోట రాజశేఖర్ గారి సన్మాన కార్యక్రమంలో నన్ను కూడా రమ్మని ఆహ్వానించారు. డాక్టర్ చెవి వెంకటేశ్వరరావు మీద ముఖ్యంగా రామాయణం మీద ఉండే అభిలాషతో ఇంకా ఇక్కడ ఎంతోమంది సాహిత్య మిత్రులను చూడదలుచుకునే కోరికతో రావడం జరిగింది. నేను ఇక్కడ పెద్దగా ఉపన్యసించడానికి రాలేదు. యథార్థం చెప్పాలంటే వినడానికి మాకు ఇక్కడ సాహిత్యంలో ఆంధ్ర కీర్వాణ భాషలలో పట్టు సాధించినటువంటి శతావధాని అయినటువంటి పూర్వం వెంకటేశ్వర్లు గారు, శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు. అలాగే పోలవరం లక్ష్మీనరసింహారావు గారు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. నా ప్రియ మిత్రుడు కోట రాజశేఖర్ మంచి కవి, సౌమ్యుడు. ఆయన సన్మాన కార్యక్రమం అంటే చాలా సంతోషంగా ఇక్కడ చూడటానికి వచ్చాను. ఇక నా మిత్రుడు బలరామయ్య నాయుడు గారు తదితరులు ఇక్కడ సభలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కరిస్తూ ఏదో కొంత రెండు మాటలు చెప్పాలి కాబట్టి మీకు అందరికీ తెలిసినవైనా మళ్ళీ నేను చెప్పడం బాగుంటుంది, అసలు ఏమీ చెప్పకపోతే ఈ వెంకటేశ్వరరావు గారు ఈ మాటలు కాదన్నట్టున్నాను. ఆ ఉద్దేశంతో రామాయణం గురించి రెండు మాటలు చెప్పాడు. రామాయణం అంతా గురించి కూడా కాదు, బాలకాండే తీసుకున్నాం. ఈరోజు గ్రంథావిష్కరణ జరిగిన 3 గ్రంథాలు కూడా రాజశేఖర్ గారు బాలకాండ మీద రచించినటువంటి తెలుగు సేకరణ. కాబట్టి ఆ బాలకాండలో మొట్టమొదటి ఏం చెప్పారు శ్రీరాముడి గురించి? శ్రీరాముడు షోడశ కళా ప్రపూర్ణుడు అంటే 16 కళల్లో 16 గుణాలతో సౌమ్యుడయ్యాడు. ఆ మొట్టమొదటి ఎత్తుకోవడంతోనే రామాయణం ఇలా ప్రారంభమైంది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాక్యాంబరం నారదం పరిపక్ష్య వాల్మీకి కుతువంజనం సాంప్రదం లోకే గుణవాన్. ఈ లోకంలో ఇప్పుడు ఎవరయ్యా ఈ గుణాలన్నీ కలిగినటువంటి వ్యక్తి అని వాల్మీకి దేవర్షులైనటువంటి నారదుడిగా తీసుకున్నాడు. ఆ విధంగా కవికాలంలో ఉన్నాడు. ఈ వాల్మీకి అనుకున్నాడు 16 గుణాలు ఉండేవాడు ఈ లోకంలో భూలోకంలో ఎవరున్నారు? సాంప్రదంలోకే
తపస్తో దృఢౌ వ్రతః 6 గుణాలు చెప్పాడు ఒక శ్లోకం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ అని ఈ విధంగా 6 గుణాలు చెప్పాడు. అలాగే తర్వాత తపస్వా తర్వాత విధంగా వరుసగా 16 గుణాల గురించి కూడా చెప్తారు. ఆ 16 గుణాల గురించి చాలా అద్భుతంగా వర్ణించారు మా గురువు గారు. కోలూరి హనుమత్యానికి రామశర్మ గారు తమ రామాయణ విమర్శ గ్రంథంలో రామాయణ తరంగిణిలో ఈ 16 గుణాల గురించి రాముడు ఏ విధంగా కర్మవాన్ అయినాడు, రామో విగ్రహవాన్ కర్మ ఎట్లయినాడనేది చాలా అద్భుతంగా అనేకమైనటువంటి ఉదాహరణలతో రామాయణంలో ఉండే ఉదాహరణలు. ఇకపోతే ఇందులో బాలకాండలో బాగా ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది ఇందాక మిత్రులు చదివారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాస్త్రుల కర్తవ్యం దైవమాన్వితం. ఈ పద్యం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఇది చాలా మందికి తెలిసినటువంటిది, సుప్రసిద్ధమైనటువంటిది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని పోయాడు. అప్పుడు ఆ రాత్రి నిద్రపోయే అడవిలో వాళ్ళు రాముని నిద్ర లేపుకున్నాడు విశ్వామిత్రుడు. అయా చూడలేమనుకున్నది ఉంటే నిద్ర లేని చెప్పి ఆ కౌసల్య సుప్రజ అంటారు. అంటే కౌసల్య యొక్క మంచి కౌసల్య సుప్రజ అంటే మంచి సంతానం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే శోధైపోతూ ఉన్నది. ఉత్తిష్ట బయటది నరశాస్త్రుల. చూడండి, మొదటేమో కౌశల్య కుమారుడు అయినటువంటి మంచి పుత్రుడైనటువంటి శ్రీరాముడు అంటాడు. తర్వాత లాస్ట్లో నరశాస్త్రుల అంటే జరగబోయేటటువంటి కథలో తాటికి కథలో ఈయన నరశాస్త్రుల వలె తాటికను వరిస్తాడు. శ్రీరాముడి యొక్క విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని కాపాడుతాడు. కాబట్టి నరశాస్త్రుల ఉత్తిష్ట నరశాస్త్రుల కర్తవ్యం దైవమాన్వితం. ఇటువంటి అద్భుతమైనటువంటి రచనలు ఎన్నో ఉన్నటువంటిది 7 ఖండంలో చాలా ముఖ్యమైనటువంటిది బాలకాండే. సీతారామ కళ్యాణంతో తెలుస్తుంది. విశ్వామిత్రుడు దశరథుడు కాదన్నా వశిష్ఠుడి మాటలతో అనునయింపబడి ఆయన ఎవరు అంగీకరిస్తే రామ లక్ష్మణులను వెంట తీసుకొని పోయాడు అక్కడికి. అక్కడ ఆయన అనేకమైనటువంటి విద్యాస్త్ర సంపదనంతా కూడా శ్రీరాముడికి అందించాడు, గురువయ్యాడు. అనేకమైనటువంటి అస్త్ర సంపదలను విశ్వామిత్రుడు అక్కడ ఇచ్చాడు. ఆ తర్వాత కాకతవర్త జరుగుతుంది. ఆ తర్వాత అహల్య శాప విమోచనం ఇవన్నీ కూడా ఈ బాలకాండంలోనే వస్తాయి. చిత్తగా సీతారామ కళ్యాణంలో వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి కథా సన్నివేశాలు బాలకాండ. అందరూ చెప్తారు సుందరకాండ అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి కాండ అని అంగీకరిస్తాం. కానీ దాని తర్వాతైనా 7 కాండలలో చెప్పుకోదగింది సీతారామ కళ్యాణం ఉండేటటువంటి బాలకాండే అవుతుంది కానీ మరి కాదు. కాబట్టి అటువంటి అందమైన ప్రసక్తమైన శుభదాయకమైనటువంటి సీతారామ కళ్యాణం ఉండేటటువంటి బాలకాండం చాలా అద్భుతంగా అవధాని రాజశేఖర్ గారు రచించారని తెలుసుకుంటున్నాను. నేను ఆ గ్రంథం పూర్తిగా చదవలేదు. భద్రాద్రి రాముడి ఆలయం భద్రాద్రిలో కూడా ఆయన ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విధంగా ఎన్నో విధాల ఆయన తన కృషిని రామాయణం మీద పెట్టారు.
ముఖ్యంగా ఈ బాలకాండాన్ని 3 భాగాలుగా ఆయన రచించినటువంటిది. ఒకటేమో శ్లోకము, పద్యము, తాత్పర్యము, ఇంకొకటేమో కేవలం పద్యాలు, ఇంకొకటేమో కేవలం అర్థాలు. ఏమండి రాజశేఖర్ గారు? అలా ఈయన 3 పుస్తకాలుగా దాన్ని భాగాలు చేశారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చదివి ఆనందించేటువంటి ఇటువంటి అవకాశం అవధాని కోట రాజశేఖర్ గారు రచించినటువంటి బాలకాండ గ్రంథావిష్కరణ సమయంలో నన్ను కూడా మాట్లాడేదానికి అనుమతించినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ మీ అందరికీ సమర్పిస్తున్నాను. చక్కగా ఉదాహరించారు శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు. వారి హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం మీకు కావాల్సిన మటుకు తీసుకోండి. వచనం కాదు వచనం, పద్యం కావాల్సిన పద్యాలు తీసుకోండి. చదివే పద్యాలు కదా పద్యాలు తీసుకోండి. అలా మొత్తం ఉండేవాళ్ళు అట్లా తీసుకోండి. ఇప్పుడు మన కార్యక్రమాలు వెళ్దాం. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడే చెప్పారు వారు కౌసల్య సుప్రజారామ అని చెప్పి శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు శ్లోకం చదివారు. దానికి మీరు ఏమి రాశారో, కౌసల్య సుప్రజ రామ సుందర పూర్వ సంధ్య అమరే వృషాత్తూర సుమతి దైవికమన్ భాస్వర మాన్వికము చేయవలని ఇక లెమ్మ అని ఆ శ్లోకంలో ఉండే భావం చెడకుండా చక్కగా రాశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేసినటువంటి శ్రీ కోట రాజశేఖర్ గారిని మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదాలతో సముచితంగా సన్మానించడం బాగుంటుందని మా ఉద్దేశం. కాబట్టి మీ అందరి తరఫున వారిని సన్మానిస్తున్నాము. ముఖ్యంగా శ్రీ దర్రావు నాయుడు గారు, శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు, మా సూరం శ్రీనివాస గారు ముగ్గురు కూడా దగ్గర ఉండి కార్యక్రమం జరిపించాలని కోరుతున్నాం. 3 కుర్చీలు వేయండి. తెలుగు భాషాభిమాని ఈ పద్య భారతిలో పద్యాలను చూసుకుంటున్నారు. అట్లా విధంగా శ్రీ బలరామనాయుడు గారు శాల చెప్తారు. శాలవత సత్కరిస్తారు. శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు పుష్పమాలను చేస్తారు. శ్రీ సూరం శ్రీనివాసరావు గారు మెమెంటో ఇస్తారు. మన సభ్యులంతా ఉన్నారు సార్. సార్ తంగిరాజు గారు వచ్చేసి 7వ తరగతి బాబు కొంచెం తిన్నాను. నా దంపతులు
రామన్ కోటల గారు మా యొక్క అత్తగారు మామూలు వెళ్ళి దాన్ని ఇద్దరిని సత్కరిస్తున్నారు. చదువుకున్న వారు అంటే అభిమానం వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పటిదాకా చివరి దాకా పండిత శిక్షణ వరకు వారు ఎంతో ఓపికగా నెల్లూరుకు వచ్చి తమ స్నేహితులు సత్కరించుకోవడం. దండేశ్వరంలో దండ ఇస్తున్నారు, దండిస్తున్నారు కదా ఇవ్వండి తెలవండి వస్తా. ఉండేటువంటి విశేషాంశాలు కానీ ఇదంతా రచయిత యొక్క కృషి మొదలైన విషయాల గురించి వారు చెప్తారు. గ్రంథమే ప్రాశస్త్యము శ్రీ సోరం శ్రీనివాసులు గారి శతావధాని గారిని నేను ప్రముఖంగా ప్రార్థించడంలో కొన్ని సందర్భాలు సత్కరిస్తున్నారు. కాబట్టి ఆ సత్కారం స్వీకరించి అందరూ కూడా సంతోషం తెలియజేయండి. బలరాం నాయుడు గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొని తమ సందేశం ఇచ్చినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. శ్రీనివాసులు గారిని ఈ గ్రంథ ప్రాశస్త్యం గురించి వివరిస్తారు. మనకు చిన్నపిల్లలకు కథలు చెప్పడం అలవాటు. పాత రోజుల్లో వాటిల్లో మొట్టమొదటిగా అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. 7 వెళ్ళి వేటకు వెళ్ళి చేపలు తెచ్చారు. ఈ కథ చెప్తావాళ్ళు. శ్రీరాముడి కథలు పిల్లలకి చెప్పేవాళ్ళు పాత రోజు. ఎందుకంటే మనకు ప్రధానమైనటువంటివి 2 కథలే ఉన్నాయి. ఒకటి మహాభారతం, 2 రామాయణం. 2 ఇతిహాసాలు. ఆ కథలే చెప్పుకుంటూ ఇంతకాలం సాహిత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. సాహిత్యాన్ని ఏ రూపంలో రాసినా, అవి కావ్యాలైనా, నాటకాలైనా, హరికథలైనా, బుర్రకథలైనా, ఆ కథలకు మూలం ఈ రామాయణమో మహాభారతమో ఉంటుంది. వాటిల్లో లేని కథలు దాదాపు లేవు. ఉన్నవేమైనా ఉంటే చరిత్రకు సంబంధించినటువంటి చారిత్రక పురుషుల గురించి రాసినటువంటి కొన్ని మాత్రమే ఉంటాయి. పూర్తిగా కల్పితమైనటువంటివి వేల మీద లెక్కకు వెలిగేటువంటి తక్కువే ఉంటాయి. అలా రామాయణ మహాభారత కథ, రామాయణ కథ, మహాభారత కథ మన సంస్కృతిలో జీర్ణించుకోకపోయింది. వీటిల్లో ఇప్పుడు రామాయణాన్ని గురించి ప్రస్తుతం కాబట్టి రామాయణం సూర్యవంశ రాజులకు సంబంధించినటువంటి ఈ రాజవంశాల్లో సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు 2 ప్రసిద్ధులు. మహాభారతంలో చంద్రవంశపు రాజుల కథ ఉంటే రామాయణంలో సూర్యవంశపు రాజుల కథ ఉంటుంది. ఈ రెండింటిని చూసినప్పుడు జాగ్రత్తగా సూర్యవంశపు రాజుల కథలలో
సాఫల్యం కనిపిస్తుంటే చంద్రవంశపు రాజుల కథలలో వైఫల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ చూద్దాం, రామాయణంలోని ప్రారంభిస్తూ షోడశ కళ ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడి లాగా షోడశ గుణాలతో కూడినటువంటి వాడు శ్రీరాములోని నారంలో వాల్మీకి చెప్పాడు. అంటే వంశమేమో సూర్యవంశము, గుణాలేమో షోడశ, ఆ గుణాలేమో చంద్రకళల వంటి. కాబట్టి చంద్ర సమానమైనటువంటి చంద్రుడు మనస్సు నుంచి పుట్టినవాడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క మనస్థితి వంటి మనస్థితి కలిగినటువంటి సూర్యవంశపు రాజులు చాలా ఉన్నతంగా ప్రకాశించేటువంటి అవకాశం ఉంటుంది అని బలి. అదే చంద్రవంశపు రాజులైనటువంటి మహాభారత రాజుల్లో వాళ్ళు రాజులే కానీ ఎక్కడికక్కడ ఏదో తెలియనటువంటి ఓ మచ్చ లేదో ఒక నిస్తేజత్వం, పౌరుషహీనత్వం కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రధానమైనటువంటి ఆ మహాభారత కథలో ఉండేటువంటి ఏ రాజును కానీ ఏ ప్రధాన పాత్రను కానీ తీసుకున్నా సూర్యవంశపు రాజుల్లాగా పౌరుషంతో ముందు కురుకుతాము అనేటువంటి లక్షణం కనిపించదు. ఒక భీష్ముడిని తీసుకున్నా, ఒక ధర్మరాజుని తీసుకున్నా, అర్జునుడిని తీసుకున్నా ఎక్కడో ఏదో తేడా. ధర్మరాజు అయితే నిత్యము ఎందుకో బాధపడుతూనే ఉంటాడు. నేను ఈ హింసను దీన్నంతా చూసి భరించలేకపోతే అడవుల్లో ఉండొచ్చు కదా, హింస లేకుండా రాజ్యం వచ్చే మార్గం లేదా అంటే అసలు క్షాత్ర ప్రవృత్తికి తేడా, ఇప్పుడు సాధు ప్రవృత్తికి తేడా, రెండింటి మధ్య ఘర్షణ పడి నలిగిపోయినటువంటి వాడు ధర్మరాజు. అక్కడ నాయకుడు పోనీ ఆ విజయాన్ని అందించి పెట్టిన అర్జునుడిని చూస్తామా అంటే యుద్ధరంగంలో నిలబడగానే బాణాలు వదిలేశాడు. వెంటనే అసలు నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, వీళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళలా తప్పేది అంటూ ఆవేదన పడ్డం ప్రారంభించారు. కృష్ణుడు మందలించవలసి వచ్చింది. అసోచ్యానందసోతం స్వం విజ్ఞావాదంశ భాషసే, పెద్ద మేధాలాగా మాట్లాడుతున్నావు నువ్వు అని కృష్ణుడే మందలించవలసి వచ్చింది అర్జునుడు. కాబట్టి వాళ్ళు చంద్రవంశపు రాజులు సూర్యుడికి ఉండవలసినటువంటి మనస్సు పరాక్రమం రెండు ఉండాలి. ఎవరికైనా కార్యసిద్ధి కావాలంటే మంచి మనస్సు, మంచి ఆచరణ, సంకల్పము ఆచరణ ఈ రెండు సరిగా ఉన్నప్పుడు వాళ్ళు చంద్రవంశపు రాజులైనప్పటికీ సంకల్పాల్లో ఎక్కడో చిన్న చిన్న లోపాలు, ఆచరణకు వచ్చారు పూర్తి వైఫల్యం. కాబట్టి వాళ్ళు మనకు విషాద నాయకులుగానే మిగిలిపోయారు మహాభారతంలో నాయకులు. ఇక సూర్యవంశపు రాజులు అటు రఘు మహారాజును తీసుకున్నా, దిలీపుడిని తీసుకున్నా, శ్రీరాముడిని తీసుకున్నా, వీళ్ళు ప్రధానంగా సూర్య తేజస్సుతో పాటు మానసికంగా చంద్రుడికి ఉండవలసినటువంటి ఆ సాధుత్వము, సద్భావన, శీతలత్వము ఉన్న కారణంగా వీళ్ళు విజయాన్ని సాధించారు. కాబట్టి మనస్సు ప్రవృత్తి చేత, ఆలోచన ఆచరణ రెండు సమానంగా ఉన్నప్పుడే చక్కటి విజయాలు అనేటువంటి సూచన ఈ రామాయణంలో నారదుడు ఆ ప్రధానంగా షోడశ గుణాలను ప్రస్తావించడంతో మనకు వాల్మీకి. అయితే వాల్మీకి పాపం తప్పేమీ చేయలేదు. మనం దాన్ని స్వీకరించడంలోనే మరి ఏదో ముగింపు చూపేశాం. మనకి ఇక్కడ సీతారామ కళ్యాణం జరిపిస్తున్నాము, మనందరము పెద్దవాళ్ళం కావుని జరిపిస్తున్నాం. తోడిపేడ కడుపుతా ఉండదగ్గ వయసు వాడు ఒక్కడూ లేదు. పెద్దలంగా మనం అయితే ఉన్నాం. అందరి యొక్క సగటు వయసు కానీ లెక్కేస్తే 65-70 తక్కువగా కనిపించట్లేదు. సో అందరూ ఆశీర్వదించే పెద్దవాళ్లే కానీ తోడిపేడ కడుపుతా ఉండగలిగినటువంటి కుర్రాడు అక్కడో లేడు ఈ సభలో. ఇది వచ్చినటువంటి బాధాకరమైనటువంటి స్థితి. దీనికి ఎవరు కారకులు, ఎవరు ఎలా పరిష్కరించుకోవాలి? మనకంతా శ్రీరాముడు అంటే శ్రీరాముడు దైవం, శ్రీరాముని స్తోత్రం చేద్దాం. కానీ శ్రీరాముడి యొక్క దైవత్వంతో పాటుగా, వాల్మీకి చెప్పని దైవత్వంతో పాటుగా వాల్మీకి చెప్పిన ఆదర్శ రాజత్వాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. రాజుగా శ్రీరాముడు గొప్పవాడు, తర్వాత దైవం. ఆ శ్రీరాముడి యొక్క ఉన్నతమైనటువంటి
అటువంటి రాజలక్షణాలు మనం కానీ ప్రధానంగా మన దృష్టిని కేంద్రీకరించుకుంటే వాటి మీద ఆ కోణంలో కూడా ఆలోచించి ఆ మేరకు మనం మరికొంత సాఫల్యాన్ని పొంది సమాజాన్ని సరైన దారిలో నడిపేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ శ్రీరాముల్లో ఉన్నటువంటి ఆ ఉత్తమ రాజ్య లక్షణాలంటే మనకు మామూలుగా ఎవరు రామరాజ్యంలో అనగానే చాలా మంచి లక్షణాలు ఇంకా కూడా పద్దెనిమిది చదివించారు. తండ్రి బ్రతికి ఉండగా కొడుకు చనిపోయేటువంటి పరిస్థితి లేదు. అది చాలా గొప్ప రామరాజ్య లక్షణంగా చెప్తాం. తండ్రి బ్రతికి ఉంటే కొడుకు చనిపోవడం. అయితే ఒకసారి అలాంటి సంఘటన జరిగింది. ఒక బ్రాహ్మణుడు తన కుమారుడిని మరణించిన తన కుమారుడి శవాన్ని తీసుకొని రాజభవనం దగ్గరికి వచ్చి, రాజులో ఏ లోపము లేకపోతే ఇలాంటి అధర్మం జరిగే అవకాశం లేదు, నేను బ్రతికుండగా నా కుమారుడు చనిపోయాడు అంటే ఇది అధర్మ సంకేతం, ఈ అధర్మానికి కారకుడు పాలకుడు మాత్రమే, కాబట్టి పాలకుడిలో ఏదో లోపం ఉంది అని అతను ఆరోపణ చేస్తే తల వంచి ఒప్పుకున్నాడు శ్రీరాముడు. అది ఆదర్శంగా ఉండేటువంటి రాజు కానీ ఆదర్శంగా ఉండేటువంటి మనిషికి కానీ ఉండవచ్చు లక్ష్యం. దాన్ని అంగీకరించాడు రాజు. ఈరోజు మన పాలకులు ఎప్పుడూ అలాంటి వాటిని అంగీకరించే పరిస్థితుల్లో లేదు. దానికి ఏదేవో కారణాలు వెతుకుతారే తప్ప ఇది నా లోపమే అని అంగీకరించగలిగినటువంటి ఆదర్శ నాయకుడు మన జాతికి పరబడ్డాడు. ఎందువల్లంటే రాముడి ద్వారా అది మనం గ్రహించాలి అని చెప్పడంలో మనం విఫలమయ్యి తారక రామత్వాన్ని మాత్రమే తీసుకున్నాం కానీ అయోధ్య రామత్వాన్ని విస్మరించాం. అటువంటి ఉదాత్తమైనటువంటి రాజు, ఆదర్శంగా ఉండవలసినటువంటి సూర్యవంశపు రాజు శ్రీరాముడు. ఆ రామగాథను వాల్మీకి 7 కాండాల్లో రాస్తే దానిలో మొట్టమొదటి బాలకాండము. ఆ బాలకాండాన్ని సీతారామ కళ్యాణం పేరుతో అనువదించాడు. మధ్య మధ్యలో కొన్ని కలిపాడు, మధ్య మధ్యలో కొన్ని వివరించాడు, మధ్య మధ్యలో అసలు వాల్మీకి చెప్పని కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది 1-2 పద్యాలు కూడా సాహసించి స్వతంత్రంగా అక్కడ అతికేటట్టుగా ఉండే వాటిని మాత్రమే చూపించాడు. అలా చాలా చక్కగా తయారైనటువంటిది ఈ సీతారామ కళ్యాణం అనేది. ఈ 3 రకాలు. ఒక దానిలో కేవలం పద్యాలు ఉంటాయి, ఒక దానిలో కేవలం వచనం ఉంటుంది, మరి ఒక దానిలో శ్లోకాలు, పద్యాలు, వాటి యొక్క తాత్పర్యము లేదా పరిచయాత్మకమైనటువంటి వచ్చిన పారాగ్రాఫ్. ఇలా 3 పుస్తకాలు ఉన్నాయి. ఈ 3లో కూడా ప్రధానమైనటువంటి లక్షణాన్ని తప్పించకుండా అనువాదం చేశారు. ప్రధానమైన లక్షణం ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఇక్కడ మనం ధర్మము అంటే రాముడి విగ్రహం మూర్తిభూతమైన ధర్ముడేనా, ఇంకెవరో లేరా అంటే దాన్ని సమన్వయించడానికి మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే అది ఎలా సాధించే ప్రయత్నం చేశాడో రాజశేఖర్ తెలుసు. శ్రీరాముడు అనగానే మనకు మొట్టమొదటి ధర్మ లక్షణం ఏమిటి? శ్రీరాముడిలో ఉండేది తండ్రి మాటనే తన శరీరాన్ని, రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు. తన 14 సంవత్సరాల జీవితాన్ని, యవ్వనంలో ఉండేటువంటి జీవితాన్ని అడవరపాటు చేశాడు. కాబట్టి తండ్రి మాట విన్నాడు శ్రీరాముడు. చాలా మంచి లక్షణం. ఈరోజు కూడా అలా చాలా మంది వింటలేదు కాబట్టి పెద్దవాళ్ళు ఆందోళన పడుతున్నారు. కానీ ప్రహ్లాదుడు ఏం చేశాడండి? తండ్రి మాట విన్నాడా? తండ్రి చావు దాకా తీసుకొచ్చాడు కదా. మరి ప్రహ్లాదుడిని మనం ఎదురు పెట్టుకుంటున్నాం కదా, గొప్పవాడే కదా. మరి పరశురాముడు ఏం చేశాడు? తండ్రి మాట మీద తల్లిని నరికేశాడు, మళ్ళీ ఆ తల్లిని బ్రతికించాడు. ఇక్కడ మన వాళ్ళు అందుకే చాలా జాగ్రత్తగా ఈ పరశురాముడు చేసినట్టు మీరెవరూ చేయకండి పొరపాటును కూడా. ఎందుకంటే ఆయన బ్రతికించే శక్తి ఉంది కాబట్టి బ్రతికించాడు, మన వల్ల కాదు కాబట్టి అలాంటి పనులు చేయండి ఆ కథ పక్కనే రాసేశాడు. కాబట్టి మరి ప్రహ్లాదుడు ఆదర్శమా, శ్రీరాముడు ఆదర్శమా? ఒకరు తండ్రి మాట విన్నాడు, ఇంకోటి తండ్రి మాట వినకుండా తండ్రి యొక్క మరణానికి కావచ్చు. అంటే
ఎక్కడ వింటే ధర్మబద్ధంగా ఉంటుందో అక్కడ వినాలి, ఎక్కడ వినకపోవడం ధర్మబద్ధంగా ఉండాలో అక్కడ వినకూడదు. కాబట్టి శ్రీరాముడు విన్నా, ప్రహ్లాదుడు వినకపోయినా ఆ ఇద్దరి చర్యలు కూడా అక్కడ ధర్మబద్ధాలుగానే కనిపించడం అనేటువంటిది ఆయా కవుల యొక్క సంకల్పం, వాళ్ళ భావన. మనల్ని కూడా అలాగే భావించమన్నారు. కానీ మనం ఏకపక్షంగా ఆలోచిస్తాం. ఏ విషయమైనా తాను వలచినదే రంభ, తాను మునిగినదే గంగా అనేటువంటి స్వభావం. కాబట్టి ఏకపక్షంగా ఆలోచించి అసలైనటువంటి కవుల యొక్క సంకల్పాలను, అభిలాషలను మనం విస్మరిస్తాం. కాబట్టి రాముడు తండ్రి మాట వినడం అంటే తండ్రి మాట విన్నందువల్ల గొప్పవాడు కాదు, అక్కడ తండ్రి మాట వినడం ధర్మం కాబట్టి విన్నాడు. ప్రహ్లాదుడు ఆ సమయంలో తండ్రి మాట కాదనడం ధర్మం కాబట్టి కాదన్నాడు. కాబట్టి ఇద్దరిని కూడా ధర్మ లక్ష్యమే. అందుకే రామ విగ్రహం ధర్మ అనేది ప్రధానం. కానీ మిగతా మామూలుగా మనం పై చెప్పుకునేటువంటి ఉపరితల స్పర్శతో చెప్పుకునేటువంటి గుణాలు మాత్రము కాదు. ఇటువంటివన్నీ కూడా ఎక్కడికక్కడ అనువాదంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ కేవలము అలా మూఢంగా దాన్ని ప్రతిపాదించకుండా ఇలా వాస్తవాలను ధ్వనింప చేస్తూ ఈ అనువాదంలో పద్యాలు కనిపిస్తాయి. అందరూ చదివి ఆనందిస్తారని సెలవుస్తాను. శ్రీనివాసులు గారు రాముని యొక్క పితృభక్తి, రామాయణ రచనలో ముఖ్యాంశాలు అనేక విషయాల గురించి చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా పుస్తకం చదివినట్లయితే వారు ఎలా చెప్పారో దాని సోదాహరణ మీకు అర్థమవుతుంది. కాబట్టి పుస్తకాన్ని చదివితే ఇంకా బాగా విషయాలు తెలుస్తాయి. ఇంకా ఎన్నో విశేషాంశాలు ఉంటాయి. సమయానికి కూడా చెప్పలేదు, చాలా వరకు ఆ రచనలో ముఖ్యాంశాలు చెప్పారు. వారికి పద్య సారస్వత భాష తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు మనకందరికీ ఈ అవకాశం ఇచ్చి ఈ వసతులు ఏర్పాటు చేసి ఈ విధంగా మన కుర్చీలు కానీ మైక్ అన్నిటిగా మనకు ఏర్పాటు చేసి మనం ప్రోత్సహిస్తున్నారు. ఈ సీతారామస్వామి దేవస్థానం యొక్క కమిటీ అధ్యక్షుడు వారు ఇప్పుడు ఇచ్చేశారు. వారిని రైతులను ఆహ్వానిస్తున్నారు. శ్రీ అనంతూరు వెంకటేశ్వర గారు మొదటి నుంచి గుప్తగా వారి నాన్నగారు కూడా ఈ దేవాలయానికి ఇక్కడ నుండి ఎన్నో కార్యక్రమాలు చేశారు. నా బట్టి వాళ్ళు కూడా పిలిచి ఉపన్యాసాలు ఇప్పించారు ఆ రోజుల్లో. కాబట్టి వారి వంశం అంతా కూడా శ్రీరామ భక్తికే అంకితమైనటువంటి వంశము. వారిని 2 మాటలు మాట్లాడడం, తర్వాత సీడీ ఒకటి ఓపెన్ చేస్తున్నారు. అవతారిక పద్యాలు ఉన్నాయి. సీడీ ఓపెన్ చేసి వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం. నిరంతరము మనకు అవకాశం ఇస్తున్నారు. మీరు ఇంకా కార్యక్రమాలు పెట్టలేదు అని మనం ప్రశ్నించి ఈ దేవాలయంలో 10 మందికి శ్రవణప్రాయంగా జ్ఞాన సముపార్జన కొరకు వారు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిరంతరం మీ సహకారం వారు అందిస్తారని కోరుకుంటున్నాం. వారు ఇప్పుడు అవతారిక పద్యాలు ఉండేటువంటి సీడీని ప్రారంభించారు. వారికి మా పద్య సారస్వత పరిషత్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని 2 మాటలు మాట్లాడవలసి కోరుతున్నాను. అందరూ మహానుభావులు అందరూ కూడా నా నమస్కారాలండి. సభకు చేసిన సభను అలంకరించిన పెద్దలు, పౌరులు వాళ్ళ ముందుగా మాట్లాడేంత అర్హత నాకు అవ్వలేదండి. ఏదో ఆ రామయ్య దయ ఉంది. నన్ను మా నాన్నగారి ఆశీర్వాదం, మా అమ్మగారి ఆశీర్వాదంతో ఈ దేవస్థానంలో నాన్నగారి తర్వాత ఈ దేవస్థానానికి ప్రెసిడెంట్ గారికి అర్హత లేకపోయినా అర్హత కల్పించిన ఆ శ్రీరామచంద్రుడికి పాదాల దగ్గర నేను ఎంతో కొనబడున్నాను. అందుకనే వారు నా దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నారు. అర్హత అనేది ఏంటంటే ఇది ఒక మహాసముద్రం. తెలుసుకునే విషయాల్లో
దాంట్లో ఒక నీటి బొట్టు కన్నా తక్కువ పడింది. అలాంటిది ఆయన చీరను తీసుకొని రామచంద్ర స్వామి వారు నన్ను కల్పించడానికి ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి మహానుభావులు కవులు అష్టావధానము అంటే వారు ఎన్నో జన్మలు చేసిన తపస్సు ఫలితమే అష్టావధానం అంటే అర్థం చేయలేరండి. అలాంటిది అష్టావధానం చేశారు అంటే వారు మహాత్ములు. వారికి సత్కారం చేసుకోవడంలో మన దేవస్థానంలో బాలయ్య సీతారామ స్వామి మందిరంలో మేము కల్పించడానికి ముందు మాత్రం ఎందుకంటే వారు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటామంటే ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మందిరం మనకు కట్టుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే ఎన్ని రోజులైనా సరే మీరు ఏం కావాలన్నా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మన ఈ అధ్యక్ష పరిషత్తు అధ్యక్షులు వారు వరకు లక్ష్మీ నరసింహారావు గారు ప్రెసిడెంట్ గా అధ్యక్షులు వహిస్తున్నారు ఈ సంస్థకి. వారికి ఎంతో మన అందరం కూడా కృతజ్ఞత జరపాలి. అదేవిధంగా సెక్రటరీ గారు కార్యదర్శిగా శ్రీ శర్మకూర్తి వెంకటేశ్వరరావు గారు వారికి కూడా నేను ఎంతో వారికి అభిమానం తెలుపుతూ, వారు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసినా నేను ఎప్పుడు కూడా ఈ దేవస్థానంలో వారికి ఎప్పుడు మంచి స్థానం ఉంటుంది. కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నా ఇన్ని రోజులైనా సరే నేను వారికి ఈ యొక్క అందరికీ కూడా ఉపయోగపడే అందరికీ జ్ఞానం పెంచే ఈ ఉపన్యాసాలు మనం అందరం జీవిత నడక ఎలా ఉండాలనేది మహానుభావులు చెప్తే మనం ముందుకెళ్తామనే ఒక ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమానికి మనం అందరం కూడా ఉండి నడిపించాలి. ఇక 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా అడిగారు. లక్షణంగా మీరు పెట్టుకోండి, ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా పెట్టుకున్నా నాకే అభ్యంతరం లేదండి అని మీ కమిటీ వారికి చెప్పి నేను ఒప్పించడం జరిగిందండి. అందువల్ల మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ, మన వేదికను అలంకరించిన శ్రీ రచయిత గారు శ్రీ విద్వాన్ కోట రాజశేఖర్ గారికి, వారు విశ్రాంత సంస్కృత అధ్యాపకులుగా ఉన్నారు. వారికి ఎంతో మనందరం కూడా అభినందన తెలపాలి. ఎందుకంటే రామయ్య ఇది రాయడం అనేది ఎంతో వారు తపస్సు చేసిన దానికి వారికి అందరికీ నేను వారికి పాదపద్మానికి నమస్కారం తెలుపుతూ, వారు నేను చిన్న సత్కారము వారు చేస్తున్నాను, వారు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వరం శతమానం భవతి శతాయుష్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య మనోవాంఛా ప్రసిద్ధిరస్తు. సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి కృపయా యజమానస్య వంశం మాచంద్రార్కంద్రాభివృద్ధిరస్తు. యజమానస్య సీతారామచంద్ర స్వామి కృపయా యజమానస్య మనోవాంఛా ప్రసిద్ధిరస్తు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా నమస్కారం తెలుపుతూ, మనకి రేపు నెల 9వ తేదీ ఉత్తరకాళహస్తి యాగం మా ఊళ్ళో అండి. ఇది మా నాన్నమ్మ గారు ఈ ఉదయాన్ని స్వీకరించారు. మన జిల్లాలో ఎక్కడ కూడా లేదండి. నాకు 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఉత్తరకాళహస్తి యాగం చేయగలిగాను. ఈ సంవత్సరం అమెరికా నుంచి 15 గంటలు వస్తున్నారండి. అమెరికా నుంచి టికెట్ తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళ బంధువులకి చాలా మందికి సంతానం కలిగిందంట. అంటే ఈ స్థల ప్రభావం చెప్తున్నానండి.
ఎంతో మహానుభావులు పీఠాధిపతులు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ తపస్సుకు దారి వచ్చిన దానివల్ల ఈ స్థల ప్రభావం వల్ల ఉత్తరకామేశ్వరం ఎక్కడైనా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే ఒక ఇంకెక్కడైనా చేసుకోవచ్చు. కానీ నమ్మకంతో బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి అందరూ వస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోండి. వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చున్న గంటలలో మధ్యాహ్నం అవుతుంది, ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే 12-1 గంట అవుతుంది. అందరూ కూడా అన్న సందర్భంగా జరుగుతుంది. అందరికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. మీ వాళ్ళు ఎవరన్నా సంతానం లేని వాళ్ళు ఇక్కడ కూర్చొని ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మా కవి గారు వారిని సత్కరిస్తారు. రచయిత మన రామాలయ ట్రస్ట్ చైర్మన్ గారిని సత్కరిస్తున్నారు. గుస్తావు సార్ కూర్చోండి. పెద్దవాళ్ళు కూర్చోండి, మాకు తెలవలేదు. వెళ్ళాం కదా.
సీతారామస్వామి సన్నిధిలో ఇంతమంది పెద్దలు గురువులు అందరూ ఆశీర్వదిస్తూ ఉండగా ఈ సీతారామ కళ్యాణం అనేటువంటి గ్రంథం భద్రాద్రిలోనే కాకుండా ఇక్కడ బాలాజీ నగర్లో మన సీతారామస్వామి దేవాలయంలో కూడా ఆవిష్కరింపబడడం అనేటువంటిది పరమానందదాయకంగా ఉంది. మరి ఇంతటి ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ఏమి మాట్లాడవలనో కూడా నాకు తెలియదు. అయినా నాకు యథాశక్తి మాట్లాడేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఈ సీతారామ కళ్యాణం అనేటువంటి ఈ కావ్యాన్ని రాసేదానికి ముందు శంకరాభరణం అనేటువంటి ఒక సమూహంలో పద్యాలు రాశాను. అంతకుముందు కూడా పద్యాలు ఇప్పుడు కూడా రాస్తూ ఉండేటువంటి వాడిని. అయితే ప్రస్తుతంలో నేను చదువుకునేటప్పుడు నరాల రామారెడ్డి గారు నన్ను ఆశీర్వదించారు. అట్లాగే ఈ పద్య రచన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి పద్యాన్ని చూస్తూ గురువర్యులు సూరం శ్రీనివాసులు గురువర్యులు ఇక్కడే ఉన్నారు. మరి వారి యొక్క ఆశీర్వాదంతో ఈ రామాయణ పద్యాలన్నీ కూడా ప్రతి పద్యం ఏ రోజు రాసే పద్యం ఆ రోజు వారికి పంపిస్తూ వారు చక్కగా సూచనలు సలహాలు చేస్తూ ఉంటే దాన్ని అలా కొనసాగిస్తూ ఈ విధంగా పుస్తకంగా బాలకాండ సీతారామ కళ్యాణం అనేటువంటి పేరుతో సిద్ధం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. పెద్దలు నరాల రామారెడ్డి గారు, అట్లాగే గురువర్యులు మన సూరం శ్రీనివాసు గారు, ఇంకా పెద్దలు మన జీవగుర్తి వెంకటేశ్వరరావు గారు, ఇట్లా ఏదైనా ఒక కావ్యం రాయండి, ఈ కావ్యం రాయాలి తప్పకుండా అని చెప్పడంతో ఈ సీతారామ కళ్యాణం అనేటువంటి ఈ గ్రంథాన్ని రాసేదానికి ప్రయత్నం అనేటువంటిది చేశాను. ఈ ప్రయత్నంలో ముఖ్యంగా గురువర్యులు నాకు తోడుగా నిలిచారు. రామచంద్ర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అని సంపూర్ణంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. అందువల్ల ఇక్కడ నా మంచి మాటలు కూడా రాసుకున్నాను. శ్రీరాముని దయతో సీతారాములగాగ రాయదలచితి పద్యశ్రీరాజిల గురువులు మనసారందీరింప తలతు శారదను ఆ విధంగా రామస్వామి దయతో గురువుల దయతో యథాశక్తి నేను పద్య రచన అనేటువంటిది చేశాను. అయితే బాలకాండలో ఉండేటువంటి అంశాలని శ్లోకాలని తెలుసుకుంటూ యథాశక్తి పెద్దల సలహాతో అలా ముందుకు వెళుతూ 77 శబ్దాలు ఇందులో ఉన్నాయి. 77 శీర్షికలు అనుకొని ఆ శ్లోకాలకు తెలుగు పద్యాలు రాస్తూ వాటికి ఆ పద్యాల యొక్క భావం అనేటువంటిది కూడా సిద్ధం చేసుకుంటూ ప్రతిరోజు ఒక పద్యంలో 2 పద్యాలు అట్లా రాస్తూ 2 సంవత్సరాలు కృషి చేస్తే ఈ కావ్యం ఇలాగా తయారైంది. తయారయ్యేదానికి ఎంతో మంది సహాయ సహకారాలను అందించారు. నేను పద్యాలు రాస్తూ నాకు మిత్రుడు చిటికల్ విజయ్ కుమారు వారికి కూడా పద్యాలు పంపించేటువంటి వాడిని, సూరం శ్రీనివాసు గురువర్యులు వీరికి మొట్టమొదట పద్యాలు పంపించేటువంటి వాడిని, నరాల రామారెడ్డి గారు వారికి పద్యాలు పంపించేటువంటి వాడిని, వారందరూ కూడా చూచి ఏదైనా అక్కడక్కడ అవసరమైనటువంటి మార్పులు సూచనలు సలహాలు తెలియజేస్తే వాటన్నిటిని స్వీకరించి ఈ విధంగా ఈ బాలకాండ అనేటువంటి దాన్ని పద్య రూపంగా తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడే మన గురువారిలో సూరం శ్రీనివాసు గారు చెప్పారు, ధర్మము అనేటువంటిది ప్రధానము. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు
రావణాసునికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ధర్మమే ప్రధానంగా ఉన్నటువంటి మహానుభావుడు రామచంద్ర స్వామి ఆయన యొక్క గుణాలు నారద మహర్షిని 16 గుణాల గురించి అడిగితే నారద మహర్షి 64 గుణాలు పైగా చెప్పారు. ఇంకా కూడా కొన్ని గుణాలు అక్కడక్కడ ఉండేవి కలిపి 116 గుణాలు ఉండేటట్లుగా నేను ఇందులో ఆ రామచంద్ర స్వామి గురించి రాయడం అనేటువంటిది జరిగింది. అందువలన 16 గుణములు కలవాడెవడని అడుగుతున్న వాల్మీకి ముని రాముడు శతాధిక గుణములు కలిగినటువంటి వాడు అని ఇక్కడ 16వ పద్యంలో ఆ మాట వివరించాను. 16 గుణములు కలవాడు ఎవడని అడుగుతున్న వాల్మీకి ముని 7 శతాధిక గుణముల గలవాడు 7 శతాధిక గుణముల వాడు ఆ రాముండు సూర్యవంశోద్భవుడు. ఇట్లాగే ఇందులో పెద్దలు చెప్పారు, వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్లోకాలను మాత్రమే రాయడం కాకుండా అక్కడక్కడ కొన్ని ప్రత్యేకంగా స్వతంత్రించి పద్యాలు కూడా రాయడం జరిగింది అని దానికి ఒక ఉదాహరణగా మీ ముందు ఒక పద్యం వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత మిథిలా నగరంలో ఉండేటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ సీతారాములను చూచి ఎంతగానో సంతోషించినటువంటి వారై వాళ్ళు మనసులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావించారు. ఈ సన్నివేశాన్ని రామాయణాన్ని అనువదించి ఆంధ్ర వాల్మీకి అని విడుదలగాంచినటువంటి వావిల్కొల సుబ్బారావు గారు కూడా ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి చెప్పనటువంటి 4 అంశాలని 4 శిశుపద్యాల్లో వాళ్ళు రాశారు. నేను ఇక్కడ 2 శిశుపద్యాలు రాశాను. వాటిని ఇప్పుడు మీకు ఒక ఉదాహరణగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. నిధనానగర్ పెద్దలు అనుకున్నారు, సీతారాముల కళ్యాణం తర్వాత రామును చూస్తూ ఈ రాముడే కదా క్రూర రాక్షసియకు తాటకం చంపిన ధైర్యమూర్తి, ఈ రాముడే కదా ఋషివర్యుయాగమున్ దీన రక్షించిన బాలమూర్తి, ఈ రాముడే కదా ఇలా అహల్యాశాపమును తొలగించిన పుణ్యమూర్తి, ఈ రాముడే కదా ఈ శుచాపమునెక్కు పెట్టిన జగదేక వీరమూర్తి, ధరణిని నియించినట్టి సీతాకుమారి పాణి గ్రహించినటువంటి పరమమూర్తి అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువను చూచి తిలకించి పులకించి శుభముగనిరి. అట్లాగే మనకు త్యాగరాజస్వామి మరి భక్తులైనటువంటి రామదాసు వీళ్ళందరూ కూడా రాముని ఎంతగానో కీర్తించారు. అప్పుడు కౌసల్యమ్మ ఏమి తపము చేసిందో అనేటువంటి భావాలు ఉండేటువంటి కీర్తన రాశారు. ఆ కీర్తనలో ఉండే భావాలతోనే మరొక పద్యం కూడా మిథిలానగర ప్రజలందరూ కూడా రాముని చూసి ఈ విధంగా భావించారు అనుకుంటూ కౌసల్య తపమేమి చేసెనో పుత్రుడౌ రాముని పుత్రులంతా, ప్రభువు దశరథుండు క్రతువేమి చేసెనో తనయుడై రాముడు జననమందా, వసుధాసుతగ సీత వ్రతమేమి చేసెనో రాముని విభునిగా రక్తినందా, ముని గాధిపుత్రుడు ఏ పుణ్యము చేసెనో సేవింపదగు రాము సేవలంద,
మరి అంతా కూడా రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహము అని భావిస్తూ ఈ పుస్తకాన్ని నేను శ్రీరామచంద్ర స్వామికి, అది శ్రీరామచంద్ర స్వామి పాదములకు అంకితం చేశాను కాబట్టి అంకితం చేస్తూ కూడా నేను ఒక పద్యం చెప్పుకున్నానండి. అయ్యా రామయ్య, సతతం నీదు నామమే ప్రశస్తము అటంచు జపించుచుంటి, సతతము నీదు నామమే ప్రశస్తమటంచు జపించుచుంటి, ఆతత శుభదాయకమ్మనుచు తాత గాథ రచించుచుంటి, నీ కథమున మోక్ష సంపద సుఖమున అందగంతి, నీకు అంకితమిడుచుంటి, నీకు అంకితమిడుచుంటి, దీని పరికించి గ్రహింపును జానకీపతి అని ఆ విధంగా మరి రామచంద్ర స్వామికి అంకితం చేసుకున్నాను. అది రామనామం ఎంతో పవిత్రమైనటువంటిది, రామాయణ గాథ అనేటువంటిది ఇంకా ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ సందర్భంలో ఎవరైతే ఈ రామాయణాన్ని, ఈ సీతారామ కళ్యాణం అనేటువంటి గ్రంథాన్ని చదువుతారో అలాంటి వారికి అందరికీ కూడా రాముడు, రామచంద్ర స్వామి అన్ని విధాలా కూడా రక్షిస్తాడు అనేటువంటి ఒక ఉద్దేశము. ఇంకా కూడా రామాయణము ఎంత గొప్పది అనేటువంటిది నారద మహర్షి చెప్పారు, బ్రహ్మదేవుడు చెప్పాడు. వారి మాటల్లో చెప్పిన అంశం ఇదండి. రమణీయం ఇది వేద సంహితము శ్రీరామాయణంబు అర్హము విమలంబున్ ఘన పుణ్యదాయకము భావింపంగ పాపఘ్నము సుమతిందీని పఠించువాడు వసించు పుత్ర పౌత్రాది వర్గముతో ధాత్రి సుఖించు తానమరలోకం అందును అంత్యం. ఇందులో ఫలశ్రుతిగా ఏం చెప్పానంటే, క్షేమమునిడు ఈ సీతారాముల కళ్యాణ గాథ రక్తి చదివినం ప్రేమగ వినినం కనినం రాముని కృప కవచమగుచు రక్షించు సదా, రాముని కృప కవచమగుచు రక్షించు సదా. అయితే ఈ విధంగా ఈ ఇందులో ఉన్నటువంటి పద్యాలు వినిపించే అవకాశం కలిగించే పెద్దలు, అట్లాగే అతి సారస్వత పరిషత్తు వాళ్ళు మరి ఎంతో సంతోషంతో మరి ఇక్కడ ఈ విధంగా సత్కారం చేయడం అనేటువంటిది పరమానందదాయకంగా ఉన్నది. మరి గురువులు పెద్దలు ఎంతో మంది, మరి మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు, కరుణానాయుడు గారు, ఇట్లా పెద్దలందరూ కూడా విచ్చేసి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించారు. మా మిత్రులు ఎంతోమంది, రామన్న గారైతే 45 ఏళ్ల క్రిందట మేము కలిసి చదువుకున్నాము. ఆ రామన్న గారు వచ్చి ఇక్కడ వారి మనసులో ఉన్నటువంటి మాట అంతా కూడా ముచ్చటించారు. భద్రాచలం ఎంతో దూరంలో ఉన్నా కూడా సూరం శ్రీనివాస గురువు గారు అక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించారు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఆశీర్వదించడానికి సిద్ధమయ్యారు. వారు సౌమనస్యం అనేటువంటి గ్రంథం రాశారు. ఆ మనస్సు వారికి నిత్యము కూడా ఉన్నటువంటిది. అటువంటి గురువుల పాదాలకు నమస్కారం చేస్తూ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ కలగాలని భావన చేస్తూ, ముఖ్యంగా మరి ఈ పంచసారస్వత పరిషత్ అధ్యక్షులు పోలవరం వారు, అట్లాగే కార్యదర్శులు మరి చెంకుత్ వారు, అలాగే ఇంకా ఇతర సభ్యులు సూరం చంద్రశేఖర్ గారు, ఇలా అందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి ఇంత సత్కారం చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఆలయ కమిటీ వారికి, వెంకటేశ్వరరావు గారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. విచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.